నెల్లూరు జిల్లాలో రెండో పంటకు సాగునీటి సరఫరాపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ప్రతి ఎకరా పంటను కాపాడుతామని, చివరి ఆయకట్ట వరకు నీరు అందిస్తామని మంత్రి స్పష్టం చేశారు. రానున్న 30 రోజులు కీలకమని, నీటి వృధాను అరికట్టి అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో 3.22 లక్షల ఎకరాల్లో రెండో పంట సాగు లక్ష్యంగా నీటి నిర్వహణ చేపడుతున్నట్లు తెలిపారు. కావలి కాలువలో దెబ్బతిన్న సైఫన్ సమస్యను పరిష్కరించి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. రైతుల ప్రయోజనాలే ప్రభుత్వానికి ప్రాధానమని మంత్రి స్పష్టం చేశారు. నీటిపారుదల వ్యవస్థ, రబీ పంట నీటి విడుదల అనుకున్న లక్ష్యాన్ని సాధించే దిశలో గత సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలు ఈరోజు మళ్ళీ ఒకసారి పునఃసమీక్షించుకొని లక్ష్యాలని సాధించడానికి ఏ రకమైన చర్యలు తీసుకోవాలి, కొన్ని అవసరమైన మేరకు నిర్ణయాలను మార్చుకోవలసి వస్తే మార్చుకునేదానికి కూడా కొన్ని అనుమతులు, కొన్ని ఆదేశాలు ఈ సమావేశంలో ఇవ్వడం జరిగింది, తీసుకోవడం జరిగింది. అనుకున్నటువంటి 3,22,000 ఎకరాలు సెకండ్ క్రాప్ నెల్లూరు జిల్లాలో సోమశిల ప్రాజెక్టు నీటిని ఆధారం చేసుకుని ఇక్కడ ఇచ్చాం. ఇవాళ కొన్ని ప్రాంతాల్లో డెల్టా ఏరియాలో, నెల్లూరు కోవూరు డెల్టాల్లో నీటి పారుదల సక్రమంగా నిర్వహించడం, రైతాంగానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా, కొరత లేకుండా చేయడం, నాన్ డెల్టా కాలువలైనటువంటి కావలి, దక్షిణపు కాలువ, అలాగే కనుపూరు కాలువలో నీటి ఎద్దడి వస్తుంది. నీటి ఎద్దడిలో రైతాంగం కష్టపడుతున్నారు, బాధపడుతున్నారు. దీన్ని సరిచేసుకోవాలి అనేటువంటి దానిలో ఇవాళ రెండవ సమావేశం పెట్టుకున్నాం. వాస్తవానికి రబీ సమావేశం ఐఏబీ ఒక్కసారే పెడతాం. ఇవాళ ఐఏబీ సమావేశం అనేటువంటిది కాకపోయినా రబీ పంటని కాపాడుకోవడానికి రైతుల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయ శాఖ, నీటిపారుదల శాఖతో సమన్వయం చేసి రైతుల యొక్క ప్రయోజనాలను కాపాడండి అని చెప్పి వారు ఇచ్చిన సూచన మా గౌరవ శాసనసభ్యులు పెద్దలు చంద్రమోహన్ రెడ్డి గారు, కావలి శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారు, ఉదయగిరి శాసనసభ్యులు సురేష్ గారు, అలాగే కోవూరు శాసనసభ్యులు ప్రశాంత్ రెడ్డి గారు, జిల్లా కలెక్టర్ గారు, నీటిపారుదల శాఖలు సమన్వయం, విద్యుత్ శాఖ, వ్యవసాయ శాఖ, రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం వీటన్నిటితో సమన్వయం చేసుకోవాలని చేసుకొని సెప్టెంబర్ 30 వరకు ఆలోగా వచ్చేటువంటి పంటలకి అవసరమైన నీటిని తరలించడంలో ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా, ఇబ్బందికరమైన పరిస్థితులకి రైతులకు రానివ్వకుండా పెట్టిన ప్రతి ఎకరం పంట పండించడానికి సమన్వయంతో ముందుకు సాగాలని చెప్పి ఈ సమావేశం నిర్ణయించడం జరిగింది. దీనిలోనే వ్యవసాయ విధానాల్లో కూడా కొన్ని మార్పులు, కొంత సాంకేతికపరమైనటువంటి మార్పులు, అలాగే గత అనుభవాలు, ఆరుతడి పంటల్లో ఎక్కువ దిగుబడిని సాధించినటువంటి పరిస్థితుల్ని చంద్రమోహన్ రెడ్డి గారు అప్పుడు ఆ సమయాల్లో ఎలా జరిగింది, మేము ఎలా పనిచేసాం, శాసనసభ్యులు ఇవాళ కృష్ణారెడ్డి గారు, సురేష్ గారు ఎలా ఎక్కడ ఇబ్బందులు పడుతున్నారు, వాటిని ఎలా చేయాలనే విషయంలో చాలా విషయాలు ప్రస్తావనకు రావడం, అధికారులకు సూచనలు, ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. స్వయంగా నిన్న జిల్లా కలెక్టర్ గారు కావలి కెనాల్ పైన వెళ్ళి అక్కడ సైఫన్ దగ్గర 12వ కిలోమీటర్ దగ్గర సైఫన్లో జరిగినటువంటి పొరపాట్లు, అక్కడ ఇబ్బందులు, అక్కడ ఏ విధంగా నష్టం జరిగింది, దాన్ని కరెక్టివ్ మెజర్స్ ఎలా చేయాలనే దానిలో కలెక్టర్ గారు స్వయంగా చూసి శాసనసభ్యులు వాళ్ళందరూ చెప్పిన మీదట వారు కూడా కొన్ని నిర్ణయాలను చెప్పడం జరిగింది. కాబట్టి ఏది ఏమైనా నెల్లూరు జిల్లా రైతాంగానికి ఈనాటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అండగా ఉంటుంది. శాసనసభ్యులందరూ తోడుగా ఉంటారు. ప్రాజెక్ట్ కమిటీలు కానీ, డిస్ట్రిబ్యూటరీ కమిటీలు, సాగునీటి సంఘాలు అందరితోటి కలిపి రెవెన్యూ, ఇరిగేషన్, అగ్రికల్చర్, హార్టికల్చర్, పోలీస్, రెవెన్యూ ఈ శాఖలన్నిటి సమన్వయంతో కమిటీలను వేసి ఎక్కడికక్కడ స్థానిక శాసనసభ్యుల్ని సమన్వయం చేసుకుంటూ నీటిపారుదలని ముందుకు సాగించాలని,
ఒకవేళ ఎక్కడైనా సమస్య ఉంటే వెంటనే కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చి సమస్యను పరిష్కరించుకోవాలని కూడా అధికారులకి వాళ్ళ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాదాపు 30 రోజుల పాటు చాలా క్రిటికల్ పాయింట్ ఇది. ఈ నెల ఇప్పటికే రైతులు వేసిన వరి పొట్ట దశకి చేరింది. కింద పెట్టేటువంటి ఫామ్ అయ్యేటువంటి పరిస్థితి. ఏమాత్రం ఇక్కడ నీటిపారుదలలో నిర్లక్ష్యం జరిగిన రైతులు నష్టపోయే ప్రమాదం ఉందని చెప్పి మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకొని చెప్పడం జరిగింది. కాబట్టి 30 రోజుల పాటు పొలం గట్ల మీద, నీటిపారుదల కాలువల మీద అధికార యంత్రాంగం, సాగునీటి కమిటీలతో పాటు ప్రాజెక్ట్ కమిటీల వరకు శాసనసభ్యులతో సమన్వయం చేసుకుంటూ నీటిపారుదల రైతాంగానికి అందించాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి కొత్త విధానాలు ఉన్నాయి, పాత అనుభవాలు ఉన్నాయి. ఇటువంటి నీటి పారుదల రంగంలో ఒక్కొక్కసారి తక్కువ నీటితో ఎక్కువ సాగు చేయాల్సి వచ్చినప్పుడు ఎలా చేశామనే అనుభవాలను కూడా ఇవాళ చర్చించుకోవడం జరిగింది. చాలా మంచి వాతావరణంలో జరిగిన ఈ సమావేశం రైతాంగానికి ఉపయోగపడుతుందని, రైతు శ్రేయస్సు కోసం ఈ ప్రభుత్వం ఎప్పుడూ తోడుగా ఉంటుందనేటువంటి ఒక విశ్వాసాన్ని, నమ్మకాన్ని రైతులకి కలిగించడానికి ఒక ప్రయత్నం. అలాగే తెలుగు గంగ ప్రాజెక్టు మీద నెల్లూరు జిల్లాలో కొంత భాగం, తిరుపతి జిల్లాలో కొంత భాగం రైతులకి సెకండ్ క్రాప్ ఇచ్చాం. కండలేరు రిజర్వాయర్ నుంచి కూడా ఆ నీటిని పరిమాణాన్ని అధికంగా ఇవ్వలేము. ఉన్నటువంటి నీటిని సక్రమంగా నిర్వహించి ఆ ప్రాంతంలో కూడా రెండవ పంటని పండించుకోవడంలో సక్రమమైన రీతిలో పనిచేయండి అని అక్కడి నుంచి తిరుపతి నుంచి వచ్చిన తెలుగు గంగ ఇంజనీరింగ్ అధికారులు ఏసీ గారు, వారితో వచ్చిన అధికారులందరికీ చెప్పడం జరిగింది. రేపు ఫ్లాగ్ హాయిస్టింగ్కి ఆగస్టు 15కి నేను ఒక రోజు ముందే తిరుపతి జిల్లాకు వెళ్తాను. కాబట్టి నాకు ప్రభుత్వం ఇచ్చిన బాధ్యత, అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ జిల్లా కలెక్టర్తో అధికారులతో సమన్వయం చేసి అక్కడ ఆ జిల్లాలో ఉన్నటువంటి తెలుగు గంగ సెకండ్ క్రాప్ను కూడా ఒకసారి రివ్యూ చేసి ఈ జిల్లాలో తీసుకున్న నిర్ణయాల ఫలితాలని వాళ్ళకు కూడా చెప్పడం జరుగుతుంది.